చాబహార్ జాహేదెన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇది ఒక రైల్వే కనెక్టివిటీ. అంటే 2016లో భారత్కు చెందాల్సిన ఈ ప్రాజెక్టును ఈరాన్ వాళ్ళు చైనాకు అప్పజెప్పారు. సో చైనా వాడు పొంగిపోయాడు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంట్ ఇవాళ ఈ కాంటెక్స్ట్లో మాట్లాడామో అనుకోండి, ఒక అద్భుత అవకాశాన్ని భారత్ పోగొట్టుకుంది. మరి మనం ఏమైనా బాధపడ్డామా అంటే అప్పటికే అమెరికా వాళ్ళ శాంక్షన్స్ ఈరాన్ మీద ఉంటుంది కదా అని చెప్పి మనము కూడా సరేలే పోతే పోని అనుకున్నాం. ఇవాళ మళ్ళీ ఆ ప్రాజెక్టు చైనాకు కాదు మేము భారత్కే ఇస్తాము అని చెప్పి ఈరాన్ వాళ్ళు ముందుకు రావడం అంటే మీకు చిన్న చేపను పెద్ద చేప, చినుమాయను పెనుమాయ, అది స్వాహ ఇది స్వాహ అంటారు చూసారా. జయశంకర్ అనబడే ఈ పెద్ద చేప ఆడిన మీకు ఈ స్ట్రాటజీ, ఈ వ్యూహము ఎలా పనిచేసింది అంటే చెప్తే షాకింగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ చాబహార్ పోర్టు గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. చాబహార్ పోర్ట్ అన్నప్పుడు ఏకంగా 64,245 TEUs అని అంటారు. అంటే 20 ఫూట్ ఈక్వలెంట్ యూనిట్ అని అంటారు TEUs. సో ఇప్పుడు ఇది ఎంత పెద్దది అంటే వేల సంఖ్యలో మీకు ఓడలు చాబహార్ పోర్టుకు వచ్చి ఆగుతాయి. అదే చైనా వాడి బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఉంది. ఆ ప్రాజెక్టులోనే మీకు ఈ గ్వాదార్ పోర్ట్ అని అంటారు. మీకు ఈ గ్వాదార్ పోర్టును చూసారనుకోండి, టోటల్ ఇయర్ తీసుకోండి, ఈ TEUs ఎంతో చెప్పమంటారా? 30 ఓడలు మాత్రమే. అంటే ఎవరు పెద్ద చేప ఎవరు చిన్న చేప? చైనా పెద్ద దేశం అండి అంటారు, కానీ జైశంకర్ లాంటి ఒక మాస్టర్ మైండ్, ఒక పెద్ద చేప ముందు చైనా లాంటి చిన్న చేప ఏమీ చెయ్యలేదు. సో ఇప్పుడు మీరు రష్యాకు వెళ్ళాలి. మాస్కోలో ఒక ట్రైన్ బయలుదేరింది. నేరుగా వాళ్ళు ఎక్కడా అస్రా అనబడే ఒక నగరానికి వచ్చారు. అక్కడి నుంచి ఇజార్బైజాన్ దగ్గర రషద్ అనబడే ఇంకొక నగరానికి వచ్చారు. 1.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ రష్యా వాళ్ళు ఖర్చు పెట్టారు. అంటే ఏకంగా 14,000 కోట్ల రూపాయలు రష్యా మీకు ఈరాన్ రైల్వే ట్రాక్ కోసం ఖర్చు పెట్టారు. ఎందుకండి ఇంత డబ్బు ఖర్చు పెడతారు అంటే భారత్కి చేరువ అవ్వాలి. ఆల్రెడీ నేను మాట్లాడాను, 2 రైళ్లు రష్యా నుంచి బయలుదేరి ఈరాన్ దాకా కూడా వాళ్ళు వచ్చారు. ఎలా వచ్చారు? కజాఖ్స్తాన్ అనండి, అలాగే తుర్కీమెనిస్తాన్ అంటే వయా అజర్బైజాన్ వీళ్ళు రావాలి. ఇప్పుడు భారత్ చాబహార్ పోర్ట్ జాహేదెన్ అనబడే ఈ నగరాన్ని కలుపుతూ మనము కూడా 1.7 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఒక రైల్వే మార్గాన్ని నిర్మిస్తున్నాం. అంటే చైనా వాడు చేయాల్సిన పని ఇవాళ భారత్ చేస్తుంది. చెయ్యడం వల్ల ఏం జరుగుతుందండి అంటే మీరు రష్యా, ఈరాన్, భారత్ టోటల్గా సెంట్రల్ ఏషియాను కంట్రోల్ చేయడానికి ఒక మహోన్నతమైన ప్రాజెక్ట్ అండి. చైనా వాడు టోటల్గా అవుట్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా మీకు కనిపించదు. గ్వాదార్ పోర్టుతో చైనా వాడి వ్యవహారము అయిపోయింది. ఇదే పెద్ద చేప చిన్న చేపను మింగడం. సో ఈరోజు ఏం జరిగింది? మీకు వాకాన్ కారిడార్ అని అంటారు. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, మనము కాశ్మీర్ వెళ్ళి ఈ వాకాన్ కారిడార్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఈ సెంట్రల్ ఏషియా రీజన్ అంతా కూడా మన కంట్రోల్లోకి వస్తుంది కదా, మన వ్యాపారమే కదా ఉంటుంది. అంటే ఈ కారిడార్ని మాట్లాడుతున్నాను చూసారా, ఇది గిల్గిట్ బల్టిస్తాన్ అనబడే ప్రాంతము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ మనము అక్కడికి వెళ్ళి వ్యాపారము చెయ్యలేము. కానీ పీఓకే మనకు ఎంత ఇంపార్టెంట్ చెప్పడానికి ఈ ఒక్క ప్రాంతము చాలు, చాలా చాలా గొప్ప ఉదాహరణ. సో ఇప్పుడు ఇక్కడ దాకా మీరు వెళ్ళలేరు అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? చాబహార్ పోర్టు దగ్గరికి వెళుతున్నాం. మీకు 2 ఏళ్ల క్రితము చూసారనుకోండి, 9,020 ఫూట్ ఈక్వలెంట్ యూనిట్స్ ఉండే ఓడలు మాత్రమే చాబహార్ పోర్టుకి వచ్చేవి. ఇవాళ 10 ఏళ్ల కాంట్రాక్ట్ మనం సంతకం పెట్టాం. జయశంకర్ గారు వెళ్ళి ఈ సంతకాలు చేసుకొని ఆయన వెనక్కి వచ్చారు. ఈరోజు ఏం జరిగిందండి? మీకు 600 రెట్లు మీకు అక్కడ ఈ షిప్పుల ట్రాఫిక్ అనేది పెరిగింది. కార్గో షిప్పులు ఏంటి, పక్కనే మీకు ఇజ్రాయెల్కిను మీకు హమాస్ మధ్య యుద్ధము, కానీ ఇదే చాబహార్ పోర్టులో మన ట్రేడింగ్ అనండి, మన వ్యాపారం, మన షిప్పులు ముఖ్యంగా 64,000 యూనిట్స్
ఎక్కడ గ్వాదార్ పోర్టు 30 షిప్పులు, ఎక్కడ 64,000 షిప్పులు, ఏ లెక్కలో చూసినా కంపారిజన్ లేదు. ఇది భారత్ యొక్క సత్తా. చైనా వాడు ఏంటో ప్రపంచానికి అర్థమైపోయింది. మరి ఇందులో అతి ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏమిటి అంటే రష్యా. చైనాను కాదు అని వాళ్ళు మనకు చేరువ అవ్వాలి. ఈ రకంగా టోటల్ సెంట్రల్ ఏషియాని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. నిన్న మాట్లాడాను దోహాలో యునైటెడ్ నేషన్స్ మీటింగ్లో తాలిబాన్ వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. భారత్ హెల్ప్ కావాలి, భారత్ సపోర్ట్ కావాలి. 30 ఏళ్లలో పాకిస్తాన్కి ఒక పప్పెట్ లాగా ఉండిన తాలిబాన్లు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? భారత్ను మా దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టు, ఇన్ఫ్రా డెవలప్ చేయి, మేము నీకు చేదోడు వాదోడుగా ఉంటాము, డైరెక్ట్గా విమానాల కనెక్టివిటీ కూడా పెంచు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో మీ వ్యాపారులు, మీ భారతీయులు ఎంతోమంది వచ్చి వ్యాపారాలు చేసుకున్నారు కదా, మళ్ళీ వాళ్ళని రమ్మనండి, మేము రక్షణ కల్పిస్తాము అంటే ఆఫ్ఘనిస్తాన్ టోటల్గా భారత్ వైపు రావడాన్ని ఏ చైనానో పాకిస్తానో ఎక్కడా తట్టుకోలేరు. కానీ వ్యాపారము, అభివృద్ధి, మనము బాగా ఎదగాలి, మన ప్రజలు ఆకలి చావుల నుంచి దూరంగా ఉండాలి. ఇదంతా మీరు ఆలోచించారనుకోండి, అక్కడ రష్యాలో బయలుదేరే ఒక మీకు ట్రైన్ నేరుగా ఈరాన్ దాకా రావడము, ఈరాన్ నుంచి బయలుదేరే ఒక ఓడ నేరుగా ముంబై దాకా రావడము, ఇదేనండి. దీన్నే డెవలప్మెంట్ అంటారు. అంటే ఈస్ట్ సైడ్ ఇంటర్నేషనల్, నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, అలాగే ఇంకొక వైపు మీకు వెస్ట్ సైడ్ INSTC. సో ఇలాంటి ఒక మేజర్ ప్రాజెక్టులో రష్యా, ఇరాన్, భారత్ ఉండడము, సెంట్రల్ ఏషియాకు సంబంధించిన ఇన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ని కూడా మన వైపు తిప్పుకోవడము, మీరు ఒక కజాఖ్స్తాన్ అనండి, తుర్కిమెనిస్తాన్, తజకిస్తాన్ ఇలాంటి దేశాలతో అంతా కూడా మీరు కనెక్టివిటీని పెంచుకోవాలనుకోండి. ఈ చాబహార్ జాహాదేన్ అనబడే ఈ రైల్వే లైన్ ఇది ఒక్కసారి మీరు వెయ్యగలిగారు అనుకోండి, మీకు 10 భారత్ యొక్క వ్యాపారం పెరుగుతుందని చెప్పి ఇవాళ అంచనా. ఎందుకు? మీకు ఇన్ని దేశాలు కూడా డైరెక్ట్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తారు. అప్పుడు పొరుగు దేశమైన చైనా వాడికి తజికిస్తాన్ కనెక్టివిటీ చాలా తక్కువ. కానీ వాళ్ళు ఎవరూ కూడా చైనాను నమ్మకుండా భారత్తోనే ఎందుకు భారత్తో ఉంటారు? ఈ దేశాలంతా ఒకప్పుడు USSR దేశాలు, సోవియట్ యూనియన్లో భాగమైన దేశాలు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మనకు మిత్ర దేశాలుగానే ఉంటారే తప్ప చైనా వైపు వెళ్ళరు. ఇవాళ మోదీ గారు రష్యాకు వెళుతున్నారనుకోండి, టోటల్ సెంట్రల్ ఏషియా మన చేతిలోనే ఉండాలి. ఈ వ్యాపారం అంతా కూడా భారత్, ఇరాన్, రష్యా మధ్య జరగాలి. సో మనము టోటల్గా కనెక్టివిటీని పెంచేయాలి. మీరు ఒక 16,000 కోట్లు ఖర్చు పెట్టారు, మేము ఒక 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము. సో కలిపితే ఒక మ్యాసివ్ రైల్వే కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఈ రకంగా ఈరాన్ సెంట్రిక్గా మనము టోటల్ సెంట్రల్ ఏషియాను మన గ్రిప్పులో పెట్టుకుందాము, మన వ్యాపారాలు పెంచుకుందాము. అవసరమైతే మీరు పాకిస్తాన్తో మాట్లాడండి, వాడి బుద్ధి మారదు. ఒకవేళ నేను కూడా మీతో కలిసి ఎదుగుతాను అన్నాడంటే POKని మనం పొందే తీరుతాము. అప్పుడు ఈ వాగా కారిడార్ కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. టోటల్ ఆసియా ఖండంలో భారత్ తిరుగులేని ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది. ఇది మన మేజర్ ప్లాన్, మాస్టర్ స్ట్రాటజీ. అక్కడ టోటల్గా భారత్, రష్యా కంట్రోలే ఉంటుందనేది మనము 100% చెప్పగలము. మరి ఈ వీడియో మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.